ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అగ్ని కేరళలో హడలెత్తిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పదుల సంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. మండుతున్న ఎండలు, వానుడి భగభగలతో నేల నిప్పులు కుండలాగా మారిపోగా చిన్న నిప్పురవ్వ కూడా భారీ విధ్వంసానికి దారితీస్తోంది. ఎక్కడ చూసినా పొగలు, మంటలు, కాలిపోయిన పంటలు, బూడిదైన గడ్డివాములు, దగ్ధమైన అటవీ ప్రాంతాలే కనిపిస్తున్నాయి. అడవులు, ఈత వనాలు, మొక్కజొన్న చేలుగా వరిగడ్డి వాములు, ఇలా అగ్నికి ఆహుతి కానిది ఏది మిగలటం లేదన్నది ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాణ నష్టం పెద్దగా లేకపోయినా కోట్లలో ఆస్తి నష్టం మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇంతటి అగ్ని ప్రమాదాలను గతంలో ఎప్పుడూ చూడలేదంటూ జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. ఉదయం నుంచే భానుడు నిప్పులు చెరుగుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువ కావడంతో నేల మొత్తం వేడెక్కిపోతోంది. ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతల ప్రభావంతో చిన్న నిప్పురవ్వ కూడా క్షణాల్లో భారీ అగ్ని ప్రమాదాలకు కారణమవుతోంది. జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపిస్తుండగా మరికొన్ని చోట్ల నిర్లక్ష్యంగా పడేసిన బీడీలు, సిగరెట్లు ప్రమాదాలకు దారి తీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎండకు పూర్తిగా ఎండిపోయిన గడ్డి, పొలాల్లోని పంట అవశేషాలు, చెట్ల ఆకులు ఒక్కసారిగా మంటలు అంటుకుని క్షణాల్లో అగ్ని కీలలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఇప్పుడే అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగుతాయో తెలియని పరిస్థితి. కొండ ప్రాంతాలు, పొడి చెట్లు, గాలి వేగం కారణంగా మంటలు క్షణాల్లో విస్తరిస్తుండటంతో అటవీ శాఖ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈత వనాలు కూడా వరుసగా అగ్నికి బలవుతున్నాయి. ఈత చెట్ల చుట్టూ పేరుకుపోయిన పొడి ఆకులు ఒక్కసారిగా మంటలు అంటుకుని మొత్తం వనం కాలి బూడిదవుతోంది. దీంతో తాటి కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ రంగంపైన అగ్ని ప్రమాదాల ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. మొక్కజొన్న చేలు, వరిగడ్డి వాములు, పశుగ్రాసం నిల్వలు వరుసగా అగ్నికి ఆహుతవుతున్నాయి. కొన్ని నిమిషాల్లోనే రైతుల ఏడాది కష్టం బూడిదవుతుండటంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. అగ్ని ప్రమాదాల్లో లక్షల రూపాయల పంట నష్టం జరుగుతున్నా చాలా మందికి బీమా సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన పలు అగ్ని ప్రమాదాల్లో గడ్డి వాములు, ధాన్యం నిల్వలు, వ్యవసాయ పరికరాలు, విద్యుత్ మోటార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కొన్ని గ్రామాల్లో మంటలు ఇళ్ల వరకు వ్యాపించడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అగ్ని ప్రమాదాల సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది పరుగులు తీస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో సరైన రహదారులు లేకపోవడంతో నీటి కొరత ఉండడం వల్ల మంటలను అదుపు చేయడం కష్టంగా మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో స్థానికులే ట్రాక్టర్లు, నీటి ట్యాంకర్లతో మంటలార్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో పొలాల్లో మంటలు వేయొద్దని, అడవుల సమీపంలో నిప్పుతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. విద్యుత్ తీగల పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలించాలని, అడవుల సమీపంలో నిప్పుతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. విద్యుత్ తీగల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఎక్కడైనా మంటలు కనిపిస్తే వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. అగ్ని ప్రమాదాల పెరుగుదలతో జిల్లా ప్రజల్లో భయం నెలకొంది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మంటలు చెలరేగుతున్నాయన్న వార్తలతో ప్రజలు కలవరపడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న తరుణంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. లేదంటే చిన్న నిర్లక్ష్యమే భారీ విషాదాలకు దారితీసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.